ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 weeks ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అంటే ఇంత సీనియర్ ఆర్టిస్ట్ అయి ఉంది, ఎంతో చాలా బిగ్ హీరోస్ తో చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ లో పెద్ద బ్యానర్స్ లో మూవీస్ చేశారు, సూపర్ హిట్ సీరియల్స్ చేశారు. అంటే కొంచెం మనకి స్పేస్, యాక్టింగ్ స్పేస్ తగ్గేటప్పటికి అనుకోవచ్చు, లేదు అంటే చిన్న బ్రేక్ ఇచ్చి మళ్ళీ బ్యాక్ రావడం మనకంటూ కొంచెం తగ్గుతుంది, అంటే ఆపర్చునిటీస్ అనేది. సో అలా తగ్గేటప్పుడు మీరు ఏమైనా అంటే లైక్ డైరెక్టర్స్ కి కానీ మీ ఆర్టిస్ట్లు కో యాక్టర్స్ కానీ ఏమైనా చెప్పడం కానీ అలా ఏమైనా చేస్తుంటారా? లైక్ మనకి మామూలుగా ఫ్రీలాన్సింగ్ అనేది, నేను ట్రైనర్, ఆల్సో ఐఎమ్ అన్ యాక్ట్రెస్ అండ్ ట్రైనర్. ఐ కీప్ inquiring with people, do you have any openings, because that is where I have to, if నడవాలంటే మీటర్ నడవాలంటే అడగాలి కదా, మ్యాటర్ ఉందా అని అడగాలి కదా, మీ దగ్గర ఉన్నాయా ఆపర్చునిటీస్ ఉన్నాయని ఐ కీప్ ఆస్కింగ్. అందులో నాకేం సిగ్గులేదు. చిన్నది మొన్ననే రీసెంట్ గా చదివాను, మనోజ్ బాజ్పేయి ఉన్నారు కదా, 17 years నుంచి ఫీల్డ్ లో ఉన్నారంట. ఇప్పటికీ ఆయన ప్రొఫెషన్ యాక్టింగ్ కాబట్టి హీ కీప్స్ ఆన్ ఆస్కింగ్ ఆన్ ఎ డైలీ బేసిస్, నాకేమైనా రోల్ ఉందా. సో మనోజ్ బాజ్పేయి అడుగుతున్నారు. చాలా మంది ఏంటంటే అది నామోషి అనుకుంటారు, బట్ నో, నేను వర్క్ అడుగుతున్నాను, నీకు డబ్బులు అడగట్లేదు కదా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ మనీ, నార్ ఐఎమ్ ఆస్కింగ్ యువర్ టైమ్. ఐఎమ్ ఆస్కింగ్, డూ యూ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీస్ ఫర్ మీ, డూ యూ నో ఎనీథింగ్, ప్లీజ్ డూ లెట్ మీ నో. అది కూడా నాట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్, జస్ట్ ఒకసారి అలా ఆన్ అండ్ ఆఫ్ టచ్ చేస్తూ ఉంటాను. అండ్ అంటే లైక్ సీరియల్స్ లో ఆపర్చునిటీస్ కానీ ఇప్పుడు అప్కమింగ్ ఫిలిమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా మ్యామ్ రెడీగా? ఆల్రెడీ డూయింగ్ ఒకటి బోలాశంకర్ లో ఒక చిన్న రోల్ ఒకటి ఏదో, అది బోలాశంకర్ లో చేసిన ఒక 2 scenes లో వస్తాను అనమాట. తర్వాత ఇంకో కొత్త మూవీ ఒకటి స్టార్ట్ అయింది, అండ్ ఇంకా కొన్ని రిలీజ్కి ఉన్నాయి మూవీస్, ఇంకా కూడా కొన్ని ఉన్నాయన్నమాట. కొన్ని ఇంకోటి చెప్పాలి, యూకేలో మేము ఒక వేరే ప్లేస్ లో ఈమె తెలిసిన డైరెక్టర్ ఒక ఆయన ఇక్కడ షూటింగ్ అవుతుంది, వస్తారా, శర్వానంద్ సినిమా, వెళ్ళాం మేము అక్కడికి. 40-50 మంది ఆర్టిస్టులతో ఏదో సీన్ ఉంది, వెడ్డింగ్ సీన్ ఏదో. ఆయన చెప్తున్నారు, ఇంకా ఇట్లా దాంట్లో మూవీస్ తీస్తున్నాము, దాంట్లో డెఫినెట్లీ మీకు ఇస్తాము రోల్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ రోల్ వస్తుందో మాకు తెలియదు. నో హార్మ్ ఇన్ మీటింగ్ పీపుల్ ఆర్ బీయింగ్ ఇన్ అది. మ్యామ్ అంటే మీకు ఇంకా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అని కొంచెం ఉంటుంది కదా, సో అలా మీ కోరికలు ఏంటి, ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది మీకు? లీడ్ లాగా చేయలేదు కదా, నేను ఎప్పుడు సపోర్టింగే చేశాను. సో ఐ వాంట్ టైటిల్గా, అంటే సీరియల్లో కానీ ఇంకోసారి వాళ్ళ మీద ఉంటుంది కదా, అలాంటి టైటిల్ లీడ్ రోల్ ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకెప్పుడు అని అనిపిస్తుంది కొంచెం. అంతే కదా, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉంటారు కానీ ఇక్కడ ఎక్కుదామనే ఉంటుంది కదా, వి ఆల్వేస్ హ్యావ్ అ బార్ అప్. ఎస్, అలా. సో ఆ టైప్ లో ఒక మంచి టైటిల్ ఉండి ఒక లీడ్ క్యారెక్టర్ చేయాలని ఉంది, వచ్చేస్తుంది మ్యామ్ వెరీ సూన్. ఒక మంచి తెలుగులోను ఖచ్చితంగా అలాంటి ఆపర్చునిటీని అయితే కొడతారు, చూద్దాం. అప్పుడు ఇంత తదాస్తులు ఎవరో తదాస్తనాలి ఉన్నారు అంతా ఇక్కడే. విజయశాంతి రోల్, జేజమ్మ రోల్, చూసారా? అంటే అలాంటి రోల్సే కదా ఫర్ ఎవర్ మిగిలిపోతాయి. మ్యామ్ అంటే ఎలాంటి క్యారెక్టర్ లో చూడాలని ఉంది చెప్పండి సార్. నేను ఇందాక నాది మనసులో అదే ఉంది, అలాంటి క్యారెక్టర్ ఏదన్నా ఉంటే ఇంకా అది లాంగ్ మిగిలిపోతారు. అంటే నేను ఎలా అంటే తనకి తెలుసు నా కెపాసిటీ, ఇప్పుడు ఏది ఇవ్వండి నాకు, ఎనీ సీన్. ఎలా అంటే కొంచెం ఇప్పుడు వల్గర్ గా అయితే ఎప్పటికీ చేయలేదు, ఎప్పటికీ చేయను. దట్స్ నాట్ బికాజ్ ఐఎమ్ అ ఫ్యామిలీ పర్సన్ ఆర్ అలా కాదు, ఐ కెనాట్ డూ ఇట్. నాకు ఆ చిప్, ఆ డిఎన్ఏలో ఆ చిప్ లేదు అసలు, ఈ జన్మకైతే చేయలేము. ఇప్పుడే కదా, ఐ వాజ్ వెరీ థిన్. అప్పుడు కూడా ఎప్పుడు చీరలు కట్టుకునేదాన్ని, అడగండి తన్ని, ఇలా కప్పేసుకుంటే మా వాళ్ళు తిట్టేవాళ్ళు, ఏంటో తీ ముస్లిం లాగా ఇలా మొత్తం ఇలా చెంగిలా కప్, అంటే షై, బేసికలీ వెరీ షై నేను. సో అలా అనమాట. అది తప్ప ఏది ఇచ్చినా చేసింది, పోలీస్ ఆఫీసర్ చేసింది, ఐఏఎస్ ఆఫీసర్ చేసింది, లాయర్ గా చేసింది, అన్ని ఎలాంటి రోల్ అన్నా చేస్తుంది. అసలు రిస్క్ అనేది ఇది పడితే నాకేమన్నా దెబ్బ తగులుతుంది, యాక్టింగ్ అంటే నాకు ఇంకేం కనిపిస్తుంది. అలానే డీగ్లామరైజ్ రోల్స్ ఇప్పుడు ఇలా ఉన్నానా, కొన్ని ఇట్లో అయితే పలాసాలో, కొన్నిట్లో అయితే అసలు మేకప్ లేకుండా, అంటే ఇంకా వేరే టైప్ ఆఫ్ మేకప్. అంత జిడ్డు ఉంది దాని మీద.
అంటే కొన్ని క్యారెక్టర్స్ హుందాగా ఉంటాయి, అదేంటంటే కొన్ని డీప్ అది గ్లామరస్ నేనే- అయినా కానీ పవర్ఫుల్ గా ఉంటాయి. చాలా అంటే భయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఎవరి ముందు తీసుకెళ్లి మాట్లాడడం భయం లేదు, అదొకటి. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, భయపడదు, భయపడిన ఎవరితో భయపడదు అస్సలు. మాట్లాడడానికి మాట్లాడడానికి. ఇంకా దేనికి భయపడుతున్నావు? చాలా మందికి భయం ఉంటుంది కదా, పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే భయం ఉంటుంది. భయం ఎందుకు, మనం ఏమైనా తప్పు చేస్తే భయపడాలి. అది కరెక్ట్ కానీ అదేంటంటే అసలు అలా డీ గ్లామరస్ ఇంకా అసలు ఒకసారి అట్లనే ఎవరు వరంగల్ కలెక్టర్ తో కూడా వెళ్ళి మాట్లాడొచ్చింది. అంటే మనం అలాంటి ఆలోచనలు రావు మనకి, వెళ్ళాలి చేయాలి మాట్లాడాలని కూడా, అట్లా కాదు, ఎవరితోనే మాట్లాడుతుంది అంతే. సో మ్యామ్ అంటే ఒక సీరియస్ గా కోపంగా అంటే ఒక డైలాగ్ ని మీరు వేరియేషన్స్ లో చేసి చెప్తారా? మొన్న పాట పాడింది ఒకటి, అంటే రకరకాల పాటలు పాడింది రకరకాల సింగర్స్ గొంతుతో మంచి రీసెంట్ గా. సింగర్, అసలు సింగర్ అవుదామని అనుకున్నా ఎప్పుడు, నేను అసలు ఆర్టిస్ట్ అవుదామని ఎప్పుడు లేదు. ఒకే డైలాగ్ రకరకాలుగా కావాలి అంతేనా? ఇప్పుడు ఎవరైతే నీకే చెప్తాను అయితే, ఈయనకంటే నవ్వు వస్తుంది నాకు ఆయనకు చెప్పాలంటే. సరే అక్కడే చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి, బుద్ధి లేదా నీకు? ఇంకొకసారి నేను చెప్పను, అలా చేసావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఓకే, కోపం అయిపోయింది. ఓకే, ఎన్నిసార్లు చెప్పాలి, ఇలా అంతా చేయద్దు, ఇంకోసారి చేస్తే మర్యాదగా ఉండదు, ఊరుకోండి నేను. వద్దబ్బా చూడు, ఇది నవ్వుతూ. ఓకే సూపర్. ఇంకోసారి నేను చెప్పలేను, బాగోదు, మర్యాదగా ఉండదు, ఎన్నిసార్లు చెప్పాలి నేను నీకు, వినవా నువ్వు? ఇలా చేస్తే బాగోదు. అమాయకంగా అంటే నేను అన్నిసార్లు చెప్పలేను, బాగోదు కదా. అంటే మళ్ళీ ఆయన ఏమైనా అనుకుంటారు, ఈయనేమైనా అనుకుంటారు, మర్యాదగా ఉండదేమో, ఒకసారి అలా వద్దే. ఏం ఓకే, రొమాంటిక్ గా వద్దని ఎన్నిసార్లు, మర్యాదగా ఉండదు. పో, నేను చెప్పను. సూపర్ సూపర్. సో ఏది ఇచ్చినా కూడా చక్కగా చేసేయగలరు, స్పాంటేనియస్. చాలా స్పాంటేనియస్. ఏమైనా నేర్చుకున్నారా మ్యామ్ మీరు యాక్టింగ్? ఎక్కడ ఏం నేర్చుకోవాలి? ఎక్కడ కానీ ప్రీతి గారు మాత్రం ఇలా కొట్టి నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకోవాలి? నేను ఆవిడని అడిగాను, నేర్చుకోవాలా అని అంటే గిల్లింది. అబ్బా అంటే దీనికి ఏమన్నా నేర్చుకున్నాను, ఇదే చేయను యాక్టింగ్ లో అని చెప్పారు ఆవిడ మాత్రం, ప్రీతి నిగమ్ గారు. అప్పుడు త్రిశూలం చేస్తున్నప్పుడు. అంటే ఇంకోటి ఏంటంటే అక్కడ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తను కూడా వచ్చారు, పాలకొల్లు వచ్చినప్పుడు ఒక సీన్ చేయాలి, తను హస్బెండ్ ఏంటంటే తన్నే వేయించారు, తను యాక్ట్ చేశారు నాతో పాటు. అప్పుడు యాక్ట్ లేదు, నేను అసలు అక్కడ వెళ్ళాను చెప్పా కదా కంపెనీ అవ్వడానికి. ఆ ప్రొడ్యూసర్ పట్టుబట్టాడు, మీరు ఎలానో ఈ రోల్లో ఒక రోల్లో చేయాలండి. నేను యాక్ట్ ఎప్పుడు చేయలేదండి అంటే, లేదండి అప్పటికప్పుడు ఒక క్యారెక్టర్ సృష్టించి భర్త లాగా ఏం లేదంటే, రూమ్ లో నుంచి బయటకు వెళ్తూ బాయ్ చెప్పాలి, బ్రీఫ్ కేస్ తీసుకొని 200 మంది విలేజర్స్ ఉన్నారు చుట్టూ చూస్తున్నారు షూటింగ్. ఏం లేదు, 2 సార్లు తీసుకొచ్చి బాయ్ అన్నాను, లేదంటే ఇంకోసారి టేక్ అన్నారు, 2సారి బాయ్ అన్నాను, అయిపోయింది. అది ఆయన తరంగ. కానీ దానికి అవార్డు వచ్చిందట ఆ మూవీకి, నా వల్ల కాదు ఇంకా దేని వల్ల. మొత్తానికి ఆ బాబుని తిడితే ఇంట్లోంచి వెళ్ళిపోతారు. అయితే ఏడుపు సీన్స్ ఉన్నాయి, అంటే ఫస్ట్ టైం చేయడమే. అయినా గ్లిజరిన్ లేదు, వెయిట్ చేసి చేసేస్తున్నా అంటే, ఎలా చేస్తుంది అమ్మాయి, నిజంగా గ్లిజరిన్ పెట్టుకోలేదా అంటే పెట్టుకోలేదు అని. ఎలా అంటే ఏమో చేయాలని ఆ ఇన్స్టింక్ట్ అనేది ఉందని, న్యాచురల్లీ ఉంటుంది అంటారు కదా, బార్న్ యాక్టరో లేకుంటే న్యాచురల్ యాక్టరో మరి ఏదో తెలియదు, మొత్తానికి అలా అవలీలుగా చేసేసాను అనమాట, ఇబ్బంది పడలేదు లేకుండా. కానీ చాలా స్ట్రాంగ్ కదా, గ్లిజరిన్ లేకుండా ఏడుపు రావాలి అన్న అంతమంది మధ్యలో చాలా డిఫికల్ట్. ఎంత ప్యాషన్, ఎంత లవ్ ఉంటేనే మన ప్రొఫెషన్ ని ఇష్టపడితే. అవునవును. ఇప్పుడు కూడా మీరు ఏదైనా ఏడుపు ఏదైనా చెప్పండి, నేను చేస్తాను. ఓకే. సో ఇప్పుడు అలానే పిల్లలు మరి లాంగ్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సార్ని అయితే మిస్ అవ్వరు. సో ఖచ్చితంగా పిల్లల్నే మిస్ అవుతారు. సో పిల్లల విషయంలోనే ఏదైనా చేయాలి. నేను కాల్ చేస్తే తను ఎత్తట్లేదు, ఎత్తిన తర్వాత నేను ఏడు పాపుకొని మాట్లాడతాను. ఓకే.
ఎన్నిసార్లు చేస్తావంటే ఫోన్ ఎత్తట్లేదు. తెలుసులే వాడు పనిలో ఉండుంటాడని. నువ్వు చెప్పాలా నాకు? కాల్ చేస్తున్నాడా? నాన్న ఏమైంది పొద్దున్నుంచి ఫోన్ ఎత్త? సరే పర్లే. ఏం లేదు, ఏదో ఫోన్ వస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతాను. 4 సార్లు ఫోన్ చేస్తే డిస్టర్బెన్స్ అంటే ఎట్లా అశోక్? అంతేలే, అమ్మ ఫోన్ చేస్తే డిస్టర్బెన్స్, అదే గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే అలాగే అనుకుంటారా? నేనెందుకు ఏడుస్తున్నా? నేనేం ఏడవట్లేదులే, ఏదో అలా అంటావు కదా నువ్వే నేను ఎమోషనల్ ఫూల్ అని. పర్లేదు, మళ్ళీ ఫోన్ చేస్తున్నా. నాన్న చెప్పు. మాట్లాడేసా. తొందరగా హాస్టల్కి వెళ్ళిపో, ఎక్కడికి వెళ్ళకు. సరే, ఫోన్ పే చేస్తా. సరే బాయ్. దీనికి మాత్రం పనికొస్తా. ఏం లేదులే, రోటీ చేశాను, పెడతా. నాకు 5 minutes చేస్తా, ఆడుకో, ఈ లోపల తెచ్చిస్తా. మాధవి మ్యామ్ అసలు సీరియస్లీ సూపర్. అంటే రియల్ లైఫ్ లో ఏముండు, ఊరికే అలా ఊరికనే. ఇది ఒక 15-20 years బ్యాక్. మేము అప్పుడు తను మూవీ ఆఫీసెస్కి వెళ్తుండే, నేను అకంపెనీ చేస్తున్నాను. అంటే అప్పుడు నేను డ్రైవ్ చేసి తీసుకెళ్తున్నాను. ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన వచ్చి, ఈ క్యారెక్టర్ ఉంది, మీ క్యారెక్టర్ మీరు ఎనాక్ట్ చేయాలి అని ఒక ట్యాబ్ ఇచ్చి, మీరు ఒకసారి చూసుకోండి, సీన్ చూసుకొని మీరు యాక్ట్ చేయాలి. చూసింది, ఒకసారి చదివింది, నేను రెడీ అనేది టక్మని చెప్పేసింది, సెలెక్ట్ అయింది. అప్పుడు అనుకున్నా ఏంటిది, ఆయన ఏదో ఒకటి ఇచ్చాడు, చదివింది, చెప్పింది, వెంటనే అంటే యాక్ట్ చేసింది వెంటనే. అంటే అదేం లేదు, జస్ట్ దట్ ఫర్ సమ్ టైమ్ యూ హ్యావ్ టు థింక్. అది మనమే అనుకోవాలంటే.